తెలుగుదేశం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అసలు నీ వల్ల మేము గెలవడం ఏంటి? అదేదో ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరిది ఒక కాటాలో కొన్ని వడ్లు కేజీలు రావాలంటే కొన్ని వడ్లు అవసరం అవుతాయి ఆ కాటా తూకానికి. ఆ వడ్లు లాంటి వాడు పవన్ కళ్యాణ్. ఆ వడ్లు లేకపోతే ఇది కరెక్ట్ గా జరగదేమో కానీ ఆ వడ్లే మొత్తం కాదు కదా. ఒక 50 కేజీల తూకంకి కొన్ని వడ్లు తక్కువ పడతాయి. ఆ వడ్లు జనసేన నుంచి మేము తీసుకున్నాం. అంతేగాని దానివల్ల మొత్తం ఈ 50 కేజీల బస్తా మాదే అని చెప్పినట్టుగా ఉంది. మేమే నిలబెట్టాము అంటున్నాడు. 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నేనే నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ వల్ల కొన్ని ఓట్లు వచ్చాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం సపోర్ట్ లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గెలిచుండేవాడు కాదు పిఠాపురంలో. అసలు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచిండే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నది 6% ఓట్లు. సో 6% ఓట్లు పెట్టుకొని 21కి ఎలా గెలుస్తాడు? 40% ఓట్లతో జగనే 11 సీట్లు తెచ్చుకున్నాడు. సో ఇక్కడ ఏంది, తెలుగుదేశం జనసేనకి ఎక్కువ ఉపయోగపడింది, జనసేన కూడా తెలుగుదేశానికి ఉపయోగపడింది. అంతవరకు కరెక్టే గాని మేమే నిలబెట్టామనేది ఎక్స్ట్రా మాట. సో వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఎందుకు చెప్పారు? వీళ్ళకి తెలీదా దాని ఎఫెక్ట్ ఏంది? ఇదేంటంటే వీళ్ళ చుట్టూనే జరగాలి మొత్తం. ప్రజల ఫోకస్, మీడియా ఫోకస్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళ చుట్టూ జరగాలి కానీ జగన్కి వెళ్ళకూడదు. దానికోసం కూటమిలో ఒక డ్రామా స్టార్ట్ అయింది. ఈ డ్రామా నడుస్తుంది. ఇది కొద్ది రోజులు తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు. వర్మకి సపోర్ట్ గా తెలుగుదేశం పట్ల జనసేన ఎలా ఉంటుంది అని పెడతా ఉంటారు. మళ్ళీ పైన నుంచి ఆర్డర్ వస్తుంది, ఆపేయండిరా ఇంకా అని. ఆపండి అని రీసౌండ్ వస్తుంది చూడు సినిమాలో, అలాగే రీసౌండ్ వస్తుంది అనమాట. రీసౌండ్ రాగానే ఆపేస్తారు. మనగా ఇంతకుముందు డిప్యూటీ సీఎం విషయం చూడండి. డిప్యూటీ సీఎం గురించి కూడా తెలుగుదేశంలో అందరూ మాట్లాడిచ్చే వరకు సైలెంట్ గా ఉన్నారు. మాట్లాడిచ్చినాక ఆపండి అనేసి ఒక రీసౌండ్ వచ్చింది, అది ఆగిపోయింది. అట్లాగే జనసేన నుంచి కూడా ఒక రీసౌండ్ వచ్చింది, ఆపండి అని ఆగిపోయింది. ఇప్పుడు ఇది వస్తా ఉంది. ఇది 4 రోజులు పోయినాక తెలుగుదేశం నుంచి మళ్ళీ ఒక ఆపండి రీసౌండ్ వస్తుంది. ఆయన పల్లా శ్రీనివాస్ ఆయన ఎవరు ఉన్నారు కదా వాళ్ళ అధ్యక్షుడు, వీళ్ళందరూ ప్రకటనలు ఇస్తారు. ఇంకా ఆపండి చంద్రబాబు ఇస్తాడు, లోకేష్ ఇస్తాడు, అప్పుడు ఆగిపోతుంది. అంతవరకు సైలెంట్ గా ఉంటారు చూడు. ఇప్పుడు ఎవరు ఇమీడియట్ గా ఎవరు ఇప్పుడు ఇవ్వచ్చు కదా వాళ్ళు, ఇప్పుడు ఎవరు? ఎందుకంటే ఇది రావాలి, మీడియా అటెన్షన్, ప్రజల అటెన్షన్ దీని మీద రావాలి, కొంత డ్రామా నడవాలి. దాని తర్వాత అప్పుడు ఆపండి అనే రీసౌండ్ వస్తుంది. అంతకంటే ఏమీ జరగదు. మనం కానీ చూస్తే ఎసెన్స్ లో పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని ఇప్పటివరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. నేను మీ తరపున గ్యారంటీలు ఇచ్చాను కదా, మీరెందుకు నెరవేర్చట్లేదు అని ఒక ముక్క ఇప్పటి వరకు మాట్లాడాల పవన్ కళ్యాణ్. మరి ప్రజల సమస్యల గురించి ఈ ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఉత్తుత్తి విషయాలు, కాకినాడ సీజ్ ద షిప్, లడ్డు, లేకపోతే తిరుపతి తొక్కిసలాట, ఇలాంటివి మాట్లాడతారు తప్ప బేసిక్ గా మనం ప్రభుత్వం, మన కూటమి ప్రజలకి ఎలాంటి హామీలు ఇచ్చింది, మనం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం, రైతుల సమస్యలు అతి దారుణంగా ఉన్నాయి, లేబర్ సమస్యలు ఉన్నాయి, అంగన్వాడీలు కొట్లాడుతున్నారు, అనేక చోట్ల ప్రజల సమస్యలు, అనేక సెక్షన్ల ప్రజల సమస్యలు ఉంటాయి. దాని మీద ఒకే ఒక మొక్క కూడా మొన్న కూడా మాట్లాడలేదు, ఈ ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఓన్లీ అతను డ్రామాటిక్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయడం, ఆ డ్రామాటిక్ ఎలిమెంట్స్ లో ప్రజలు. సార్, విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత కూడా ఫుల్ గా పొలిటికల్ గా అయితే అంటే కామెంట్స్ చేయడంలో యాక్టివ్ గా ఉన్నారని చెప్పుకోవాలి. మొన్నే కోటరీ దాటి రావాలి జగన్మోహన్ రెడ్డి, లేకుంటే ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉందంటూ ఆయన మీద విమర్శించారు. ఇప్పుడు మరోసారి ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసే ప్రయత్నంలో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు? అంటే రాజకీయంగా దెబ్బతీసే ఆలోచన ఆయనకి ఏమన్నా ఉందా? మరి ఆయన ట్వీట్ లో ఏముంది, దాన్ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? విజయసాయి రెడ్డి నిన్న మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు. అంతకుముందు ఆయన సిఐడి విచారణకు హాజరయ్యాడు. కాకినాడ పోర్ట్ లిమిటెడ్ సంబంధించి వాటాల్ని కేవీ రావు దగ్గర నుంచి కాకినాడ పోర్ట్ కావచ్చు, కాకినాడ సెజ్ కావచ్చు, ఈ రెండిటికి సంబంధించిన ఆయన వాటాల్ని ఇటు తన చంద్రారెడ్డికి చెందిన ఈయన ఉన్నాడు. ఇటుకొచ్చి ఇదంతా కూడా ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు విక్రాంతి రెడ్డికి తెలుసు, అతనే డీల్ చేశాడు, నాకు సంబంధం లేదని ఆయన ప్రకటించుకున్నాడు. అట్లాగే ఆయన ఇంకొక 2 విషయాలు కూడా మాట్లాడాడు. ఒకటేమో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం గురించి, కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి అంటారు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దాంట్లో ప్రముఖంగా ఉన్నాడు
ఆయన మాట్లాడాడు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే తెలుగుదేశం మీడియా, ఆంధ్రజ్యోతి, ఈనాడు దాని మీద ప్రముఖంగా రాశాయి. దాని మీద నేను సెపరేట్‌గా వీడియో కూడా చేశాను. దాని తర్వాత ఆయన జగన్ గురించి కూడా డైరెక్ట్‌గా అటాక్ చేశాడు. ఇప్పటివరకు జగన్ మీద డైరెక్ట్‌గా అటాక్ ఒకసారి మాత్రం జగన్‌కి రిప్లై ఇస్తూ చేశాడు. జగన్ ఏందంటే విజయసాయి రెడ్డి భయపడి రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేశాడని విలేకరులతో చెప్పినాడు. దానికి రిప్లై ఇస్తా ఆయన నాకు భయం అనేది లేదు, నేను దేనికి భయపడను అనేది, ఆయన విలువలు అనేవి నాకున్నాయి అని జగన్‌కి సమాధానం ఇస్తూ ఫస్ట్ మాట్లాడాడు. రెండవది మొన్న ఆయన్ని జగన్ గురించి ఎవరు అడగకపోయినా జగన్‌కి చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీ మాటలు జగన్ వింటున్నాడు. అందుకనే జగన్ ఓడిపోయాడు. ఇప్పటికి కూడా అదే కోటరీలో ఉన్నాడు. ద్వితీయ శ్రేణి కోటరీ మాటలు వింటున్నాడు. ఇదే గాని కంటిన్యూ అయితే జగన్‌కి కష్టము, భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేనేమి చెప్పలేను అని కూడా ఆయన మాట్లాడాడు. ఆ కోటరీ ఎవరు ఏంటనేది కూడా నేను సెపరేట్ వీడియో చేశాను మన ఛానల్‌లో. ఒకప్పుడు ఈయన కూడా నెంబర్ 1 కోటరీలో ఉంటున్నాడు. 2 రకాల కోటరీ, ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి అనుకుంటే ప్రథమ శ్రేణి కోటరీలో సజ్జలతో పాటు ఈయన కూడా ఉన్నాడు ఒకప్పుడు. ఇప్పుడేమైంది, ఆయన మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన మీద వైసీపీ వాళ్ళు చాలా మంది రివర్స్ అటాక్ చేయడం మొదలు పెట్టారు. మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ ఆయన విజయసాయి రెడ్డిని విమర్శిస్తూ వీడియోలు చేయడం మొదలు పెట్టారు. దాంతో విజయసాయి రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏంటంటే, పూర్వం రాజుల కాలంలో కూడా రాజుల చుట్టూ కోటరీ ఉండేది. ఆ కోటరీ తమ ప్రయోజనాల కోసం రాజుని తప్పుదారి పట్టించేవాళ్ళు, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కొంతమంది తెలివైన రాజులైతే వీళ్ళ మాటలు నమ్మకుండా మారువేషంలో ప్రజల దగ్గరికి పోయి డైరెక్ట్ గా ప్రజల నుంచి విషయాలు తెలుసుకునేవాళ్ళు. ఈ కోటరీని పక్కన పెట్టేవాళ్ళు. తెలివి లేని మూర్ఖులైన రాజులు కోటరీ మాట వినేసి రాజ్యం పోయేది, కోటరీ పోయేది అనేది మాట్లాడాడు. అట్లా జగన్ కూడా ఇప్పుడు మూర్ఖుడైన రాజా, తెలివైన రాజా అన్నట్టుగా ఆయన ప్రశ్న సంధించాడు. తెలివైన రాజు అయితే కోటరీని పక్కన పెట్టి డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్తాడు. తెలివి తక్కువ రాజు అయితే కోటరీ మాటని ఫైనల్